నమస్తే వెల్కమ్ టు డిహెచ్ఆర్ లక్ష్మి అర్బన్ బ్లాక్స్ రియల్ ఎస్టేట్ గురు సహ సమర్పణ సైబర్ సిటీ డెవలపర్స్ రాధే గ్రూప్ సాకేత్ గ్రూప్ శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా రెజ్ టీవీ ts.news.tv ts న్యూస్ డిజిటల్ 2023 డిసెంబర్ నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో నెలకొన్న స్లంప్ ఎంటకేలకు ముగిసింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. మరోవైపు జాతీయ అంతర్జాతీయ సంస్థలు నగరంలోకి అడుగు పెడుతున్నాయి. మాదాపూర్ వంటి ప్రాంతాల్లో గ్రేడ్ ఏ ఆఫీస్ సముదాయాలు దొరకని పరిస్థితి నెలకొంది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడంతో కొత్త బయ్యర్లు సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ముందుకొస్తుండటం విశేషం. దీంతో గత ఏడాదిన్నర నుంచి పేరుకుపోయిన అన్సాల్డ్ స్టాక్ క్రమక్రమంగా అమ్ముడుపోతోంది. ఫలితంగా హైదరాబాద్లోని పలు నిర్మాణ సంస్థలు క్యాష్ ఫ్లోలు కూడా ఇటీవల కాలంలో పెరిగాయి. గత వారం కోకాపేట్ నియోపోలిస్లో ఆరంభమైన ద క్యాస్కేడ్స్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కని విని ఎరుగని రీతిలో అత్యద్భుతంగా జరిగింది. దీంతో ప్రాస్పెక్టివ్ బయ్యర్లు ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్పై ఆసక్తిని పెంచుకున్నారు. మరి లేట్ చేయకుండా మన రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదామా? కోకాపేట్ నియోపోలిస్లో ద క్యాస్కేడ్స్ ప్రాజెక్ట్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. 63 అంతస్తుల ఈ ఆకాశ హమ్యాన్ని డిజైన్ చేయటంలో సంస్థ ఎంత శ్రమించిందో ప్రాజెక్ట్ను హోమ్ బయ్యర్లకు ఇన్వెస్టర్లకు ఆకట్టుకునే రీతిలో ఆవిష్కరించడంలో అంతే వైవిధ్యాన్ని చూపెట్టింది. నిజానికి ఈ మధ్య కాలంలో ఏ సంస్థ కూడా ఇలా అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రాజెక్ట్ను ప్రారంభించలేదు. ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ను ఆర్గనైజ్ చేసిన స్థాయిలో జిహెచ్ఆర్ లక్ష్మి అర్బన్ బ్లాక్స్ ద క్యాస్కేడ్స్ నియోపోలిస్ ప్రాజెక్ట్ను ప్రజెంట్ చేయడంలో సరికొత్త రికార్డు సృష్టించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదేదో మేము ముఖస్తుతి కోసం అంటున్న మాటలు కాదు. ఆ రోజు ఈవెంట్కు విచ్చేసిన ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో చెబుతున్న మాటలివి. మరి ఆ ఈవెంట్కు సంబంధించిన ముఖ్యమైన విశేషాల్ని రియల్ ఎస్టేట్ గురు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ప్రజెంట్ చేస్తున్నాం. మరి మీరు కూడా ఒక లుక్ వేసి కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లోని ద క్యాస్కేడ్స్ ప్రాజెక్ట్ను జిహెచ్ఆర్ లక్ష్మి అర్బన్ బ్లాక్ సంస్థ అంత ఆషామాషిగా ప్రారంభించలేదు. ఇందులోని ప్రతి అంగుళాన్ని డిజైన్ చేయడానికి సంస్థకు చెందిన ప్రతినిధులు సుమారు ఏడాదిన్నర పాటు శ్రమించారు. డిజైనింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అంతర్జాతీయ ఆర్కిటెక్ట్లు, ల్యాండ్స్కేపింగ్ ఆర్కిటెక్ట్లు, ఇంటీరియర్ డిజైనర్లు వంటి వారిని ఎంచుకున్నారు. UHA లండన్, కూపర్స్ హిల్ స్టూడియో, HBA సింగపూర్ వంటి వారిని నియమించుకున్నారు. క్వింట్ ఎసెన్షియల్ సంస్థను ఇంటర్నేషనల్ కన్సర్ట్ కోసం ఎంచుకున్నారు. వెల్నెస్ కు సంబంధించి ప్రీ సర్టిఫికేషన్, సస్టైనబిలిటీ విషయంలో IGBC ప్రీ సర్టిఫికేషన్ వంటివి అందుకున్నారు. హైదరాబాద్ లో స్మార్ట్ లివింగ్ ను అందిస్తున్న ఏకైక ప్రాజెక్ట్ ద క్యాస్కేడ్స్ నియోపోలిస్ అని సంస్థ ఘంటాపథంగా చెబుతోంది. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన తాజా స్టోరీ ఒకసారి చూసేద్దామా? హైదరాబాద్లోని కోకాపేట్ నియోపోలిస్లో జిహెచ్ఆర్ లక్ష్మి అర్బన్ బ్లాక్ రియాల్టీలు కలిసి 63 అంతస్తుల ఆకాశ హర్మ్యాన్ని అట్టహాసంగా ఆరంభించింది. సుమారు 3,169 కోట్ల అంచనా వ్యయంతో 217 మీటర్ల ఎత్తులో ద క్యాస్కేడ్స్ నియోపోలిస్ మెగా స్కైస్క్రేపర్ ప్రాజెక్టును ఆరంభించింది. హైదరాబాద్లో విలాసవంతమైన జీవన విధానానికి సరికొత్త భాష్యం చెప్పేలా ఆధునిక ఆర్కిటెక్చర్కు అద్దం పడుతూ డిజైన్ చేసిన సరికొత్త బ్యూటిఫుల్ ప్రాజెక్టే ద క్యాస్కేడ్స్ నియోపోలిస్ కావడం విశేషం.
హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంపాటలో ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన జీహెచ్ఆర్ లక్ష్మి అర్బన్ బ్లాక్ రియాల్టీ ద క్యాస్కేడ్స్ ప్రాజెక్టును నిరాటంకంగా నిర్మించడానికి ఎస్బీఐ బ్యాంక్ దాదాపు 900 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. కాబట్టి ఈ ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేసేందుకు సంస్థ ప్రణాళికాబద్ధంగా అడుగులు ముందుకేస్తోంది. అత్యాధునిక లైఫ్ స్టైల్ని కోరుకునే వారి కోసం ఈ ఊబర్ లగ్జరీ ప్రాజెక్ట్ చక్కగా సరిపోతుందని సంస్థ ఘంటాపథంగా చెబుతోంది. It's really amazing and a super experience, very elegant. The project is also super awesome and it's very impressive. The way they are marketing and the way they are building and the way they are doing is really great. The launch is spectacular, it's super grand, and I love how everything has been done up in the most over the top way possible. And with real estate booming so much in Hyderabad, it's so fun to see an event that's really fab as this one. They put a lot of effort into this event, so they definitely would put a lot of effort into the people who are purchasing the property as well. So I feel that, it's going to be marvelous for sure. They have such beautiful amenities, automated homes, rooftop lounges, sky lounges, and then after the helipads, fabulous, everything that they have, that's really fabulous. Definitely great clubhouse and other amenities as well. Over 100 premium amenities, so that's really good. I simply love it. It's like something which is very larger than life. Every aspect of this amazing project is really intriguing, and I'm just amazed by it. First impression was that how amazingly classy way they have put up this project, and the showcasing is very intrigued and very detailed. So that's a very good aspect, and I love how they have created this different kind of experience for all the visitors. Luxury is not that important, comfort is more important according to me. So when you look for home, it's about comfort, and luxury will be a add-on. This project is going to be a landmark project in the entire Hyderabad and the South India scenario. The kind of the concept that we are doing overall, the 63 floors, the concept about the amenities, the multi-level amenities into 7 levels, there's going to be a landmark thing that is going to happen in Hyderabad. This is one of the most happening projects presently, so you should not waste time. Just line up and come and pick up the units. టు బీ ఆనెస్ట్ ఇట్స్ వెరీ న్యూ. నేను ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద లాంచ్ ఈవెంట్స్. ఐ ఫీల్ 63 ఫ్లోర్స్ అంటేనే దట్స్ ద మెయిన్ పాయింట్ దట్ I could connect to, because hardly we have 40-45 floors in Hyderabad, I think. క్యాస్కేడ్ నియోపోలిస్ అనేది కంప్లీట్లీ ఎంటైర్ హైదరాబాద్కి ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఇప్పటి వరకు అట్లాంటిది ఈ క్యాస్కేడ్ నియోపోలిస్ మనం చూడలేదు కదా. ఇట్స్ కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. కంప్లీట్లీ అవుట్ ఆఫ్ నో వర్డ్స్ చెప్పాలి అని అంటే. Amazing, it's been planned really well, and abhi we are just in the entry and everything is like, the details are on point. The branding I love, the details are there, and can't wait to go inside and check it out. Construction కానివ్వండి, వీళ్ళు ద క్యాస్కేడ్స్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ముఖ్యమైన విశేషాల్ని రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా పంచుకున్నారు సంస్థకు చెందిన కార్తీష్ రెడ్డి గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో ఒలుక్కేద్దాం. How you are feeling for this grand success? I'm very excited today. Today is the launch of the Cascades Neopolis, and we are very proud to partner with Lakshmi Infra and Urban Blocks Realty for today's event. And we are very happy, and then we hope this project will be as great as this launch, and it's a promise to all the customers that this would be a fantastic project. Super sir. So Lakshmi Infra వాళ్ళతో and next Urban Blocks Realty వాళ్ళతో వర్క్ చేస్తున్నాం, మీకు ఎలా అనిపించింది? Yeah, we are very comfortable and very happy that both our partners are very like-minded people, and both are partners from the real estate background, so it is very comfortable in terms of dealing with in every aspect of the project. So coming to Cascades project, luxury living life అంటే మీ దృష్టిలో ఏంటి? So I think luxury today is all about wellness, sustainability, and combined with lifestyle. ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? I mean, this is an iconic project. I would say first of its kind for Hyderabad. హైదరాబాద్ లో లక్ష్మీ ఇన్ఫ్రా నిర్మాణ సంస్థకు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ గారు ద క్యాస్కేడ్స్ ప్రాజెక్ట్ తో పాటు హైదరాబాద్ లోని తమ ఇతర ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాజెక్టులు, అక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్ కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాల్ని రియల్ ఎస్టేట్ గురుతో పంచుకున్నారు. మరి ఆయన ఏం చెబుతున్నారో మీరే చూడండి.
ఫ్లాట్ కల్చర్ అంతా మారిపోతుంది. ఇప్పుడు లివింగ్ స్టాండర్డ్స్ అన్నీ మారిపోతున్నాయి. ఇదివరకు లాగా ఒక ఫ్లాట్ ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ అనేది కాకుండా ఒక కమ్యూనిటీ లాగా తయారవుతుంది. రాబోయే రోజుల్లో మీకు ఇల్లు కావాలి అంటే గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్కే ఎక్కువ మంది మూవ్ అవుతారు. ఎకానమీ పెరుగుతుంది, లోయర్ ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అవుతుంది, మిడిల్ ఇన్కమ్ అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అవుతుంది, అప్పర్ మిడిల్ ఇన్కమ్ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ అవుతుంది. గేటెడ్ కమ్యూనిటీలో ఉండే అడ్వాంటేజెస్ తీసుకొని అందరూ కూడా అటే మూవ్ అవుతున్నారు. సెక్యూరిటీ అండ్ కావాల్సిన కమ్యూనిటీ అంటే ఒక సెక్యూర్డ్ విలేజ్ లాగా తయారవుతున్నాయి ఒక్కొక్క కమ్యూనిటీ. సో విలేజ్లో చిన్నప్పుడు మనకు ఉండే లైఫ్ స్టైల్ గేటెడ్ కమ్యూనిటీలో క్రియేట్ అవుతుంది. పెద్దవాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి కొలీగ్స్ ఉంటారు, లేడీస్ వాళ్ళ కొలీగ్స్ ఉంటారు, అమ్యూనిటీస్ మీకు క్లబ్ జిమ్ అంటే విదిన్ కాంపౌండ్ మీరు బయటికి వెళ్ళకుండా చిన్నప్పుడు విలేజ్లో ఏం ఎన్విరాన్మెంట్ ఉండేదో అదంతా ఎంజాయ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ డ్రీము గేటెడ్ కమ్యూనిటీలోకి మూవ్ అవ్వాలని ఉంది. అండ్ సెక్యూర్డ్ కూడా ఆల్మోస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అందరం కూడా పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా టైటిల్ ఇన్ష్యూర్ చేస్తున్నాము, టైటిల్ క్లియర్ చేస్తున్నాము. అండ్ ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ టీమ్ ఉంటుంది. వాళ్ళు రెంట్కి ఈవెన్ ఇన్వెస్టర్ కూడా రెంట్కి ఇచ్చుకోవాలన్నా అమ్మాలన్నా చాలా ఈజీ ప్రాసెస్ అయింది. కాబట్టి రాబోయే రోజుల్లో గేటెడ్ కమ్యూనిటీ విల్ బి ఆర్డర్ ఆఫ్ ద డే. లక్ష్మీ ఇన్ఫ్రా కూకట్పల్లిలో ఒక ప్రాజెక్ట్ చూస్తున్నాము, ఆల్వాల్లో ఒక ప్రాజెక్ట్ చూస్తున్నాము, సో కొండాపూర్లో కూడా ఒక ప్రాజెక్ట్ చూస్తున్నాము. ఇవన్నీ టైటిల్ క్లియరెన్స్ పర్మిషన్ స్టేజ్లో ఉన్నాయి. ఒకసారి అవ్వగానే మేము అనౌన్స్ చేస్తాం. ఆంధ్రాలో మేము ఒక 10 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం. స్టెబిలైజ్ అవ్వలేదు కదా, కొంచెం స్లోగానే ఉంది. బట్ ఇయర్స్ టు కమ్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది అని హోప్ చేస్తున్నాము. అది అక్కడ కూడా పొటెన్షియల్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లైక్ తెలంగాణ ఆంధ్ర కూడా పొటెన్షియల్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకనే మేము కంటిన్యూ చేస్తూ వస్తున్నాము బిజినెస్. అక్కడ ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని చూస్తున్నాం. కోకాపేట్ తర్వాత అంతే స్థాయిలో అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్న కొల్లూరు ప్రాంతంలో ఎవ్వరూ ఊహించని రీతిలో చూడచక్కటి రాధే స్కై ప్రాజెక్టును నిర్మిస్తోంది రాధే కన్స్ట్రక్షన్స్. తమ అనుబంధ సంస్థతో కలిసి డిజైన్ చేసిన ఈ ప్రాజెక్ట్ అటు పెట్టుబడి నిమిత్తం ఇన్వెస్ట్మెంట్ చేసేవారికైనా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే వారికైనా పర్ఫెక్ట్గా నచ్చుతుంది. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్పెషల్ స్టోరీని ఒకసారి చూసేద్దాం. కొల్లూరులో రాధే కన్స్ట్రక్షన్స్ వారి రాధే స్కై ప్రాజెక్ట్ 10 ఎకరాల్లో 7 టవర్లలో బెస్ట్ గ్రీనరీ ప్రాజెక్ట్. అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో రాధే స్కై. ఒక్కో టవర్ 23 అంతస్తుల్లో నిర్మాణం. 7 టవర్లలో మొత్తం 1419 ఫ్లాట్స్. 1325 నుంచి 1350 ఎస్ఎఫ్టీలో 2 BHK ఫ్లాట్స్. 1715 నుంచి 2300 ఎస్ఎఫ్టీలో 3 BHK ఫ్లాట్స్. రాధే స్కై ప్రాజెక్టులో మొత్తం 80కి పైగా ఎమ్యూనిటీస్. రాధే స్కై ప్రాజెక్టులో 2 లక్షల ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్. ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకుని రాధే స్కై ప్రాజెక్ట్. సిటీలోని అన్ని ప్రాంతాలకు చక్కని రోడ్ కనెక్టివిటీ. స్కై ప్రాజెక్ట్లో ప్రీమియం లగ్జరీ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కి మించి ఎమ్యూనిటీస్ అందిస్తున్నారు. రెగ్యులర్ గా ఉండే క్లబ్ హౌస్, ఇండోర్ అవుట్డోర్ తో పాటు స్టిల్ట్ ఎమ్యూనిటీస్ ఉండటం ఈ కమ్యూనిటీ ప్రత్యేకత. క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ లో మల్టీపర్పస్ హాల్, బ్యాంకెట్ లాన్, గ్రాసరీ స్టోర్, ఏటీఎం, ఫార్మసీ, చిన్నారుల సంరక్షణ కోసం క్రేష్, గెస్ట్ రూమ్స్, వెల్నెస్ సెంటర్, టేబుల్ టెన్నిస్, ఇండోర్ గేమ్స్, ఏరోబిక్స్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ సహా అనేక ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే అవుట్డోర్ ఎమ్యూనిటీస్ చూస్తే పిల్లల స్కూల్ బస్ గురించి వెయిట్ చేసే వారి కోసం ప్రత్యేకంగా ఏరియా, గ్రాండ్ వాక్, లాబీ రంత్మేజ్ గార్డెన్, సీనియర్ సిటిజన్స్ గజిబో, శాండ్ వాలీబాల్, 600 మంది పట్టే కెపాసిటీ ఉన్న మినీ సాకర్ ఫీల్డ్ లాంటి గ్రేట్ లాన్, యాంఫీ థియేటర్, టెన్నిస్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, సైకిల్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ లాంటి సదుపాయాలు స్కై అపార్ట్మెంట్స్లో ఉన్నాయి. కోవర్కింగ్ స్పేస్, స్వింగ్స్, సోషల్ సిటింగ్, జిమ్, స్టెప్డ్ ప్లాజా, అడ్వెంచర్ ప్లే, ఆర్ట్ స్టూడియో, మార్షల్ ఆర్ట్స్, యాక్టివ్ ఫ్లోర్ లెర్నింగ్ లాంటి స్టిల్ట్ ఎమ్యూనిటీస్ని కూడా తమ ప్రాజెక్టులో అందిస్తోంది రాధే కన్స్ట్రక్షన్స్. రాధే స్కై ప్రాజెక్టులో ఒక్కో టవర్ను 23 అంతస్తులో డెవలప్ చేస్తున్నారు. మొత్తం 7 టవర్లలో 1419 ఫ్లాట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 2 BHKలో 1325 ఎస్ఎఫ్టీ నుంచి
1350 SFT విస్తీర్ణంలో ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. 3 BHKలో 1715 నుంచి 2300 SFT విస్తీర్ణంలో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి. ఇక 3.5 BHKలో 2595 నుంచి 2610 SFTలో ఫ్లాట్లను సిద్ధం చేస్తున్నారు. ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ప్రతి టవర్లోనూ 5 సెల్లార్స్ను నిర్మిస్తున్నారు. ఇక రాధే స్కై ప్రాజెక్టులో గ్రీనరీతో పాటు 80కి పైగా ఎమ్యూనిటీస్ ను రాధే కన్స్ట్రక్షన్స్ అందిస్తుంది. మొత్తం ఎమ్యూనిటీస్ లో 30కి పైగా క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్, 30కి పైగా అవుట్డోర్ ఎమ్యూనిటీస్, 20కి పైగా స్టిల్ట్ ఎమ్యూనిటీస్ ను సంస్థ అందిస్తుంది. 2 లక్షల SFTలో క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకు హైలైట్ గా చెప్పొచ్చు. టెన్నిస్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, అవుట్డోర్ టేబుల్ టెన్నిస్, క్రికెట్ ప్రాక్టీస్ కోర్ట్, అవుట్డోర్ జిమ్, సైకిల్ ట్రాక్ తో పాటు జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కో-వర్కింగ్ స్పేస్ తదితర ఎమ్యూనిటీస్ ను వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో డెవలప్ చేస్తున్నారు. ఇక క్లబ్ హౌస్ లో 150 సీటింగ్ సామర్థ్యంతో మల్టీపర్పస్ హాల్, 600 కెపాసిటీతో బ్యాంకెట్ లాన్, బిజినెస్ లాంజ్, కాన్ఫరెన్స్ హాల్, రీడింగ్ లాంజ్, రూప్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, డబుల్ హైట్ ప్రివ్యూ థియేటర్ తదితర సౌకర్యాలున్నాయి. రాధే గ్రూప్ చేపట్టిన ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నుంచి సిటీలోని అన్ని ప్రాంతాలకు చక్కని కనెక్టివిటీ ఉంది. ORR ఫేసింగ్ తో డెవలప్ అవుతున్న రాధే స్కై ప్రాజెక్టు నుంచి అతి తక్కువ సమయంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అరగంటలో చేరుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో పాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కు 25 నుంచి 30 నిమిషాల్లోనే ఈ ప్రాజెక్టు నుంచి చేరుకోవచ్చు. అలాగే ఈ ప్రాజెక్టుకు సమీపంలో అంతర్జాతీయ విద్యా సంస్థలు, పలు కార్పొరేట్ ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. చక్కటి నివాసయోగ్యమైన ఈ ప్రాజెక్టును ఇన్వెస్ట్మెంట్ పరంగానూ చక్కని ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. దేశంలోనే ప్రప్రథమంగా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ప్రాజెక్టులను నిర్మిస్తుందనే ఖ్యాతిని ఆర్జించింది నగరానికి చెందిన సాకేత్ గ్రూప్. పెద్దలందరికీ నాణ్యమైన సదుపాయాల్ని, సౌకర్యాలని అందజేస్తుందనే పేరు సంపాదించింది సంస్థ. అందుకే దేశ విదేశీ ప్రాంతాలకు చెందిన అనేక మంది పెద్దలు ఈ ప్రాజెక్టులో రిటైర్మెంట్ జీవితాన్ని ఎంచక్కా ఆస్వాదిస్తున్నారు. అందరూ కలిసికట్టుగా పలు వేడుకల్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ప్రత్యేక రోజులు, పండుగలు వంటివి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సాకేత్ ప్రతినిధుల్ని ప్రత్యేకంగా పిలిచి సన్మానం కూడా చేసిన సందర్భాలున్నాయి. మరి సాకేత్ ప్రణామంకు సంబంధించిన స్పెషల్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. కొంపల్లి సమీపంలోని గౌడవెల్లిలో ORR ఎగ్జిట్ నంబర్ 6కి సమీపంలో సాకేత్ ప్రణామం పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ సీనియర్ సిటిజన్లకి ఒక వరమని చెప్పాలి. సుమారు 5.29 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టులో 821 చదరపడుగుల్లో 1 BHK, 1334 చదరపడుగుల విస్తీర్ణంలో 2 BHK, 1834, 1885 చదరపడుగుల సైజులో 3 BHK ఫ్లాట్స్ డెవలప్ చేశారు. ఇప్పటికే A అండ్ B బ్లాక్లో ఫ్లాట్స్ అమ్ముడైపోయాయి. C బ్లాక్లో కొన్ని యూనిట్స్ లభిస్తున్నాయి. సీనియర్ సిటిజన్స్ కోసం డిజైన్ చేసిన ప్రాజెక్టు కావడం వల్ల అత్యవసరాల్లో వారికి అవసరమయ్యేలా పానిక్ బజర్లు, ర్యాంపులు, వీల్ చైర్స్ రావడానికి వీలుగా డోర్లు వంటి అనేక వసతులు ఇక్కడ కల్పించారు. అంతేకాదు, సాకేత్ ప్రణామం ప్రాజెక్టులో 24 గంటల సెక్యూరిటీతో పాటు సీనియర్ సిటిజన్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా హెల్త్ కేర్ సదుపాయాన్ని పొందుపరిచారు. కామన్ డైనింగ్ హాల్ని ఎప్పుడు చూసినా పరిశుభ్రంగా ఉంచుతారు. పైగా నాణ్యమైన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి ఇక్కడ లభిస్తాయి. పెద్దలు ఆరోగ్యంగా ఉండడానికి అవసరమయ్యే జిమ్నాజియంని కూడా పొందుపరిచారు. స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ హాల్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. రిటైర్ అయిన తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆధునిక సదుపాయాలతో చక్కని జీవితం గడపడానికి సాకేత్ ప్రణామం ఒక మంచి ప్రదేశం అనడంలో ఎటువంటి సందేహం లేదు. హైదరాబాద్ లో మంచి బిల్డర్లు ఎవరు అంటే ఎవరికైనా టక్కున గుర్తొస్తుంది సాకేత్ గ్రూప్. ఈ సంస్థ ఎప్పుడు కొనుగోలుదారులే దేవుళ్లుగా భావిస్తూ వారికి కావాల్సిన సమస్త సదుపాయాల్ని అందించడంతో పాటు సేవా దృక్పథంతోనే కొన్ని ప్రాజెక్టులని డెవలప్ చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్లోనే ప్రప్రథమంగా రిటైర్మెంట్ హోమ్స్ను డెవలప్ చేసిన ఘనత సాకేత్ సంస్థకే దక్కుతుంది. జీవితంలో పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించి వారు స్థిరపడ్డ తర్వాత రిటైర్మెంట్ లైఫ్ను హ్యాపీగా ఎంజాయ్ చేయాలని భావించే వారి కోసం అప్పట్లో కాప్రాలో డిజైన్ చేసిన ప్రాజెక్టే సాకేత్ ప్రణామ్.
బయ్యల నుంచి అధిక డిమాండ్ ఉండటంతో మళ్ళీ మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్ చేరువలోని గౌడవెల్లిలో మళ్ళీ సాకేత్ ప్రణామం అనే యాక్టివ్ అడల్ట్ గేటెడ్ కమ్యూనిటీని అభివృద్ధి చేసింది. మరి ఫ్లాట్ ధరల విషయానికొస్తే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర సుమారు 59 లక్షల నుంచి ఆరంభమవుతుంది. బ్లాక్ సిలో 2 బెడ్రూమ్ ఫ్లాట్ 72 లక్షల నుంచి 90 లక్షల వరకు దొరుకుతుంది. అదే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సుమారు 1,18 లక్షల రూపాయల దాకా ఉంటుంది అని సాకేత్ సంస్థ చెబుతోంది. మరి ఎక్కడో విదేశాల్లో నివసించే పిల్లలు తమ తల్లిదండ్రులు ఆనందంగా, సంతోషంగా, సెక్యూర్డ్గా ఉండాలనుకుంటే హైదరాబాదులో సాకేత్ ప్రణామాన్ని మించిన ప్రాజెక్టు మరొకటి లేదు అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఫ్లాట్ను అమ్మటం రెరా చట్ట ప్రకారం కరెక్టేనా? అసలు ఎందుకు ఈ సంస్కృతి హైదరాబాద్లో ఇటీవల కాలంలో పెరిగింది? ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందుల్ని భాగ్యనగర నిర్మాణ రంగం ఎదుర్కొనే అవకాశం ఉంది. మా లహరికకు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో రియల్ ఎస్టేట్ గురు చీఫ్ ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యడ గారు ఏమంటున్నారో చూసేద్దాం. సార్, రియల్ ఎస్టేట్ గురించి చాలా అపోహలు, ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. సో ఇప్పుడైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద చాలా మంది ఫ్లాట్లను అమ్మేస్తున్నారు. మరి ఇది రెరా ప్రకారం కరెక్టా, రాంగా? ఎవరైతే ప్రాపర్ పర్మిషన్స్ లేకుండా అపార్ట్మెంట్స్ సేల్ చేస్తారో అలాంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్, ఇల్లీగల్ సేల్స్ని అరికట్టడానికే రెరా చట్టాన్ని గత యూపీఏ ప్రభుత్వం యాక్చువల్గా ప్రపోజ్ చేసింది. సో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది. ఏ బిల్డర్ అయినా ఎక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా వితౌట్ రెరా పర్మిషన్ ఈ షుడ్ నాట్ సెల్ ఫ్లాట్స్. రెరా చట్టంలోని సెక్షన్ 3 ప్రకారము ఎవరన్నా అసలు పర్మిషన్స్ లేకుండా, అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కూడా ఫ్లాట్ అమ్మకూడదు అనమాట. సో కంపల్సరీ లోకల్ బాడీస్ పర్మిషన్ తీసుకోవాలి, రెరా పర్మిషన్ తీసుకోవాలి, ఆ తర్వాతే సేల్కి పెట్టాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఈ మధ్య హైదరాబాద్లో కూడా ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో వాళ్ళు ఏమంటారంటే మేము ఓన్లీ చెక్లే తీసుకుంటున్నాం సార్, డబ్బులు తీసుకోవట్లేదు. రెరా వచ్చిన తర్వాత మేము ఆ చెక్కుల్ని మేము డిపాజిట్ చేస్తాము, కాబట్టి ఇది ఎలా రెరాకు విరుద్ధం అవుతుంది అని కొంతమంది వాదిస్తున్నారు. ముఖ్యంగా అంటే నాట్ ఓన్లీ లోకల్ బిల్డర్స్, మనకి అదర్ స్టేట్స్ నుంచి వచ్చే బిల్డర్స్ కూడా అట్లా వాదన చేస్తూ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద చెక్స్ వసూలు చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు చెక్స్ అసలు ఎట్లా తీసుకుంటున్నారు, ఏం చూపెట్టి తీసుకుంటున్నారు? పలానా ఏరియాలో పలానా కంపెనీ పలానా ప్రాజెక్ట్ కడుతుంది, ఇన్ని ఎకరాల్లో ప్రాజెక్ట్ వస్తుంది, ఇన్ని టవర్లు వస్తాయి, ఇన్ని ఫ్లాట్లు కడతారు, ఇప్పుడు రెరా వచ్చిన తర్వాత ఇన్ని 5 సంవత్సరాల లోపు కంప్లీట్ చేస్తారు. సో ఇలా డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాతే వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద వాళ్ళు అడ్వాన్స్ చెక్కులు తీసుకుంటున్నారు. సో మరి నువ్వు ఎలా అమ్ముతున్నారు ఫ్లాట్లు? అంటే ఆ ప్రాజెక్ట్ చూపించే ఫ్లాట్ అమ్ముతున్నారు కదా. రెరా చట్టం సెక్షన్ 3 ఏం చెప్తుందంటే యూ షుడ్ నాట్ సెల్ ఫ్లాట్స్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్ ఎనీ కాస్ట్ వితౌట్ టేకింగ్ రెరా పర్మిషన్. బట్ ఇక్కడ మన హైదరాబాద్లో నాట్ ఓన్లీ ఇందాక నేను చెప్పినట్టు నాట్ ఓన్లీ లోకల్ బిల్డర్స్, మెజారిటీ ఆఫ్ అదర్ స్టేట్ బిల్డర్స్ ఆర్ కమింగ్ టు హైదరాబాద్ అండ్ దే ఆర్ సెల్లింగ్ ఫ్లాట్స్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఢిల్లీ, నోయిడా, గుర్గాంలో ఏం జరిగిందంటే చాలామంది బిల్డర్స్ ఇట్లాగే జస్ట్ ప్రకటనలు రిలీజ్ చేయడము, డబ్బులు తీసేసుకోవడం, వన్ టైం పేమెంట్ కింద డబ్బులు తీసేసుకోవడం, అట్లా ఛానల్ పార్ట్నర్స్ ద్వారా కొన్ని 100 కోట్లు వసూలు చేసి ఇప్పటికి కూడా చాలా ప్రాజెక్ట్స్ లాంచ్ అవ్వలేదు. సో అందులో కొన్న హోమ్ బయర్స్ అంతా వాళ్ళకి ఏం తెలియదు యాక్చువల్గా. ఎందుకంటే తక్కువలో వస్తుంది, కాస్ట్ తక్కువ అని చెప్పేసి వాళ్ళు ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టేశారు. కానీ బిల్డర్ ప్రాజెక్ట్ కట్టకుండా ఉంటాడు, హ్యాండ్ ఓవర్ చేయడు, బిల్డర్ మోసం చేస్తాడు అనే ఆలోచన అప్పట్లో ఎప్పుడు లేదు ఎవరికి, బయ్యర్స్కి. సో వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఆ ఇబ్బందులను చూసిన తర్వాతే అప్పటి యూపీఏ గవర్నమెంట్ ఈ రెరాని ప్రపోజ్ చేసింది. హైదరాబాద్లో కూడా సేమ్ ఢిల్లీలోని గుర్గావ్, నోయిడాలో ఎట్లయితే జరిగిందో అట్లాగే జరుగుతుంది ఇప్పుడు హైదరాబాద్లో. దాన్ని నమ్మకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ కోకాపేట్లో ఫ్లాట్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో 10,000 నుంచి 12,000 రూపాయలు పర్ సేఫ్టీ ఉందనుకోండి. అక్కడ ఏంటంటే వేరే ఆ పక్కన ప్రీ లాంచ్ ప్రాజెక్ట్లో వాడు 6,000, 7,000, 8,000కే ఇస్తానని అంటాడు. ఆ ప్రాజెక్ట్ కడతాడో తెలీదు, అతనికి ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలీదు,
బట్ ఏంటంటే ఆ ప్రైస్ అట్రాక్టివ్గా ఉంది. పర్మిషన్ ఉన్న ప్రాజెక్ట్లో 10,000 పర్ ఎస్ఎఫ్టీ, పర్మిషన్ లేని ప్రాజెక్ట్లో 7,000 పర్ ఎస్ఎఫ్టీ. అంటే 2,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ కనుక, లేదంటే 3,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ కనుక కొనుక్కుంటే, కొత్త ప్రాజెక్టులో తీసుకుంటేనేమో 3.5 కోట్లు, ఇక్కడ 7,000 అంటున్నాడు, 2 కోట్లే. కాబట్టి ఏంటంటే ఆల్మోస్ట్ 1.5 సేవ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రాజెక్టులోనో, ప్రీ లాంచ్ ప్రాజెక్టులో, లేకుంటే వన్ టైం పేమెంట్ కిందనో కట్టేస్తున్నారు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బిల్డర్ అసలు ఇంతకుముందు ఎప్పుడైనా స్కై స్క్రేపర్ కట్టాడా అనేది గమనించుకోవాలి. లేదు, అతని ట్రాక్ రికార్డ్ ఎట్లుంది. సరే, స్కై స్క్రేపర్స్ కట్టలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు కొత్తగా మైవాన్ షేటింగ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆ టెక్నాలజీలో నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్ అందరినీ హెల్ప్ తీసుకొని వాళ్ళు డిజైన్ చేయొచ్చు. సో ఆ బిల్డర్ యొక్క విశ్వసనీయత, అంటే హ్యాండ్ ఓవర్ చేయగలడా, సో అతను అంటే బయ్యర్స్ని ఇబ్బంది పెట్టకుండా అతను హ్యాండ్ ఓవర్ చేయగలడా, అతని గత ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఇంతకుముందు 5 ప్రాజెక్టులు చేసినా, 10 ప్రాజెక్టులు కంప్లీట్ చేసినా, ఆ హ్యాండ్ ఓవర్ ఎలా చేశాడు, ఇబ్బంది పెట్టకుండా చేశాడా, లేట్ చేశాడా, కష్టపెట్టాడా బయ్యర్స్ని అనేది ఒక ట్రాక్ రికార్డ్ని గమనించాలి. ఒకవేళ మీకు లాస్ట్ 5-10 ప్రాజెక్ట్స్ కనుక చాలా ప్రాపర్గా హ్యాండ్ ఓవర్ చేశాడు అంటే అలాంటి బిల్డర్స్ని మనం నమ్మొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఆ మధ్య మీరు గమనిస్తే ఒక కంపెనీ షామీర్పేటలో 15 లక్షలకే ఫ్లాటు, 20 లక్షలకే ఫ్లాటు అని కరోనా టైంలో సేల్ చేశారు. సో అప్పుడు మేము ముందే చెప్పాము, యాక్చువల్గా మా పేపర్లో కూడా మనం రాసాము, అట్లాంటి ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్లో కొనొద్దు అని క్లియర్గా మనం మెన్షన్ చేసాము, గైడ్ సజెస్ట్ చేసాము. తక్కువ రేట్లో మనకి ఫ్లాట్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో వెళ్ళిపోయి డబ్బులన్నీ వాళ్ళు ఒక్కొక్కరు, రిటైర్మెంట్ అయితే వచ్చే పెన్షన్ డబ్బులు, పిల్లల పెళ్ళిళ్ళకి దాచుకున్న డబ్బులు, ఊర్లలో ప్లాట్లు అవి ఏమైనా ఉంటే అవన్నీ అమ్ముకొని తీసుకొచ్చి, ల్యాండ్స్ ఉంటే అమ్ముకొని తీసుకొచ్చి అందులో పెట్టారు. సో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వచ్చి అందులో పెట్టారు. ఏమైంది, వాడు ఒక 3-4 సంవత్సరాల తర్వాత మంచిగా బిచాన్ ఎత్తేసాడు. ఇప్పుడు అందులో కొన్నోళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అసలు హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే సామాన్య ప్రజలు భయపడే స్థాయికి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ మా. సో చూసారుగా, ఇది వాల్టి GHR లక్ష్మి అర్బన్ రియల్ ఎస్టేట్ గురు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మళ్ళీ మేము ముందుంటాం. అంటిల్ దెన్ బాయ్.